శ్రీ చంద్రబాబు నాయుడు లారీ బాబా పీరియడ్ లో జీసీ మన ప్రకాష్ గారు కౌన్సిలర్ గా తెలుగుదేశం గారు నిలబెట్టారు సార్. ఇప్పుడు ఎందుకు ఇది చెప్తున్నానంటే మా గురించి ఒక కామెంట్ వచ్చింది. ఎక్కడో బజారు వీధిలో ఉండే ఒక వైశ్యుడిని దుర్గమ్మ గుడికి చైర్మన్ గా ఎందుకు పెట్టినారు, అదే వైశ్యులు గిరింపేట లో చాలా మంది ఉన్నారు కదా, వారికి ఎందుకు ఇవ్వలేదు? వారికి తెలియజేయడం ఏమి, గతంలో 2 పర్యాయాలు గోవర్ధన్ గారని దర్శ గోవర్ధన్ గారని మన వైశ్య గిరింపేట అయితే దుర్గమ్మ గుడికి డైరెక్టర్ గా పనిచేసి ఉన్నారు. తర్వాత ఈ నగరానికి 6 రోజులకు నాడి మా బజారులోనే వ్యాపారాలు గాని లావాదేవీలు గాని నివసించేది గాని ఎక్కువ శాతం. ఈ కాన్స్టిట్యున్సీలో 7,500 ఓట్లు కలిగి ఉన్నాం మనం. నేనేం చెప్తున్నానంటే బజారు వీధి, సంతపేట, గిరింపేట అనేది ఎందుకంటే బజారు వీధిలో ఒక భక్తుడైన ఆయన తర్వాత దుర్గమ్మ గుడికి కూడా మస్తుగా విరాళాలు ఇచ్చిన దాత, చాలా మంచి మనిషి. వారు ఇప్పుడు విశ్రాంత వ్యాపారస్తుడు. ఇంతకు ముందు ఏదో వ్యాపారాలు చేసేవారు, ఇప్పుడు ఏ వ్యాపారాలు లేదు, దైవ తప్ప. మేము చాలా మందిని అడిగి కన్సల్ట్ చేసి ఇక్కడ ఉండే పెద్దలు వీళ్ళనందరినీ అడిగి తర్వాత ఎమ్మెల్యే గారు ఒకే మాట చెప్పినారు, మాకు మీరా వారా కాదు, మంచి వాళ్ళు కావాలా, ఒకే పేరు చెప్పాలా మనకి ఇన్ఫార్మ్ చేసినారు. ఒక్క పేరు మనమే చెప్పాలా అన్నప్పుడు మేమందరూ కలిసి ఎంతో కష్టపడి అందరూ ఏకీభవించి చిత్తూరులో ఉండే ఆర్య వైశ్యులు అందరూ కలిసి శ్రీ బాబురావు గారి పేరు పెట్టినాం. కానీ బాబురావు గారు వచ్చి మమ్మల్ని అడగల, నాకు ఈ పోస్ట్ కావాలని అడగల. కుటుంబాన్ని ఏ విధంగా నిర్వహించుకోవాలి, అత్తగారితో ఎలా మెలగాలి, బావమరుదులతో ఎలా మెలగాలి అన్నది నిజంగా మిమ్మల్ని చూసి చాలా చాలా నేర్చుకోవాలి. నిజంగా ఎప్పుడైతే కుటుంబం బాగుంటుందో శెట్టి గారు ఖచ్చితంగా మంచి వ్యాపారం చేస్తాడు. మీరు వ్యాపారం చేస్తేనే ఊరు అభివృద్ధి చెందుతుంది. ఊరు అభివృద్ధి చెందాలి అట్లనంటే మీ దగ్గరికి ఎవరికి ఏ అవసరం వచ్చినా అర్ధరాత్రి తలుపు తడితే బాండ్ పేపర్ రాయించుకుని ఏదో ఒకటి డబ్బులు సహాయం చేస్తారు. ఆ డబ్బుతో మిగతా వాళ్ళు కూడా వ్యాపారం చేస్తారు. ఆ వ్యాపారం చేసినప్పుడు తదానుగుణంగా అన్ని రకాలైన అభివృద్ధి ప్రతి పట్టణము కూడా అభివృద్ధి చెంది. ఈ రోజు కాదు, గుప్తుల స్వర్ణయుగం నుంచి ఈ రోజు వరకు కూడా మీరు చేస్తున్న కృషి ఎనలేని కృషి చేస్తున్నారు. వాసవి మాత సాక్షిగా మీరందరూ కూడా కంకణబద్దులై ప్రతి కార్యక్రమాన్ని ఎంతో విజయవంతంగా, అంటే మీ సాంప్రదాయాలు కావచ్చు, మీ ఆచార వ్యవహారాన్ని ఎంతో ముందుకు తీసుకెళ్తున్నారు. పట్టణ అభివృద్ధికి మీరంతా కూడా ఈతోధికంగా దోహదం చేస్తున్నారు. ఈ టౌన్ అభివృద్ధి జరుగుతా ఉంది అంటే మీ యొక్క కృషి ఎనలేని. మరి మన పట్టణాన్ని ఎంతో సుందరీకరించాలని, ఈ పట్టణం అభివృద్ధి చెందించాలని ఈ రోజు గురజాల జగన్మోహన్ గారు అనితర సాధ్యమైన పనులన్నీ కూడా ఈ రోజు నెరవేరుస్తూ వస్తున్నారు. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న రోడ్ సమస్యలు కావచ్చు, రోడ్ వైడనింగ్ కావచ్చు, ఇవన్నీ చేస్తున్నారంటే చాలా ధైర్యంగా ముందడుగేస్తున్నారు. మన ప్రాంతం అభివృద్ధి చెందాలంటే వాటి అన్నిటినీ లెక్క పెట్టకుండా చేయాలనే సదుద్దేశంతో తను చేస్తున్న కృషికి మీరందరూ కూడా బాసటగా నిలవాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నాను. కనక పరమేశ్వరి అమ్మవారి సాక్షిగా చెప్తా ఉన్నా, మనసుంటే మార్గం ఉంటుంది. నువ్వు నా ఆస్తుల పైకో లేదా రాజకీయ పరమైన ఏవో ఎత్తులకి పై ఎత్తులు వేసుకున్నంత మాత్రాన ఆ భగవంతుడు అనేవాడిని నమ్మి మనం పొద్దున లేచి ఎలాగైతే పూజ చేస్తామో, నేను పొద్దున లేచి ప్రజలకు సేవ మాధవ సేవే మానవ సేవ. సో మానవులకు సేవ చేసిన మాధవుడికి చేసినట్టే, భగవంతుడికి సేవ చేస్తే ప్రజలకు చేసినట్టు. నేను మా బాబురావు అనే వ్యక్తి నాకు అంత ముందు పరిచయం, ఎవరో ఒక 10 మందిని అడిగిన, వైశాఖ కమ్యూనిటీలో మంచి వ్యక్తి, కొద్దిగా ఆర్థికంగా కూడా గుడికి ఒక పదవి ఇస్తే దాని నుండి ఏమీ ఆశించకుండా గుడికి మంచి చేసే వ్యక్తులు అని వారి పేరు చెప్పారు. నేను ఎంబటే వారిని నియమించిన. అది కూడా బాగా తట్టుకోలేక మరుస రోజులు ఆ గుడికి ఎక్కడో ఉన్న వ్యక్తిని, ఇప్పుడు నేను ఇక్కడ ఒక మాట ఈ సందర్భంగా అడుగుతా, దేశానికి ప్రధాని నరేంద్ర మోడీ అని అంటామా? గుజరాత్ నుండి వచ్చిన వ్యక్తి ఉత్త గుజరాత్ కి ప్రధానమంత్రి అని. ప్రధానమంత్రి అంటే దేశానికంతా ప్రధానమంత్రి. ఒక గుడి ఉంది, దానికి చైర్మన్ ఉంది, తిరుమల దేవస్థానము, అది మన చిత్తూరులో ఉంది. ఈ రోజు ఎవరుంటారు చైర్మన్? బిఆర్ నాయుడు మన చిత్తూరు వ్యక్తి. ఇంతకు ముందు ఎవరున్నారు? ఒంగోలు జిల్లా వ్యక్తి. అంతకు ముందు ఎవరున్నారు? ఒక్కొక్క ప్రాంతం నుండి ఎందుకు ఎన్నుకుంటాము? ఆ ప్రాంత వాసులు కూడా అతను అన్ని రకాల మంచి చేయాలి కాబట్టి, ఒక దేవస్థానానికి ఎక్కడి నుండి అయినా కూడా మంచి వ్యక్తిని ఎన్నుకుంటే ఆ ఊరు బాగుపడుతుంది, ఆ గుడి బాగుపడుతుంది అని ఆ క్రమంలో ఇచ్చినప్పుడంటే అక్కడ ఉన్న వ్యక్తికే ఇవ్వాలి, ఆ రోడ్లో తిరిగే వ్యక్తికే ఇవ్వాలి. ఎక్కడ కూడా రాజ్యాంగంలో ఒక మనిషికి వాక్ స్వతంత్రం, తనకి ఏ
ఏమి కావాలో నడుచుకునే విధంగా భారతదేశంలో ఒక డెమోక్రటిక్ కంట్రీ అని చెప్పారు. అంటే స్వేచ్ఛ స్వతంత్రంగా బతికే దేశం ఏదన్నా ఉంది అంటే అది భారతదేశం. అందులో ఆర్య వయసులు ఇప్పుడు వాళ్ళు కాదు. చరిత్ర చూసుకుంటే చాలా మంచి పేరున్న కులం అది. నాతో కూడా చాలా మంది వ్యాపారం చేశారు. వాళ్ళు టీ పెట్టినా పాల ప్యాకెట్ తెచ్చినా కంపెనీ ఆఫీస్ లో కూర్చుంటే కరెక్ట్ గా లెక్క రాస్తాం. నేను అడిగా ఏంటిగా పాల ప్యాకెట్ కూడా లెక్క రాస్తాం. ఈ రోజు కాదు, రేపు ఏదన్నా తేడా వస్తే మనం ఏదన్నా అనే మాట మనం ఎందుకు పడాలి? ప్రతిరోజు డైలీ ఎక్స్పెండిచర్ పాలు కొన్నా, టీ పొడి కొన్నా, లేదా బిస్కెట్ ప్యాకెట్ కొన్నా అంటే అంత కరెక్ట్ గా ఉంటారు. వారితో వ్యాపారం చేసినాక నేను అనుకున్నా నేను వ్యాపారం చేయలేను. మాకు ఫస్ట్ నుండి కూడా కేర్లెస్. కమ్మ వారికి ఎట్లుంటుందంటే ఏముందులే మళ్ళీ చూద్దాం లెక్క, వాళ్ళు అంటే లెక్క చూసి సంతకం పెట్టి మళ్ళీ రేపు నువ్వేమనుకుంటుంది కదా అది. అంటే అంత జాగ్రత్తగా ఉండే ఒక కులం ఆర్య వయసుల కులం. నాకు కూడా అంత ఇంతో రోసయ్య గారితో పరిచయం. ఆ రోసయ్య గారిని చూసిన తర్వాత నాకు చాలా గౌరవం పెరిగింది ఆర్య వయసులపై. కాబట్టి ఎవరు ఏమి మాట్లాడినా మీ పని మీరు చేసుకొని ప్రజలకు ఏం చేయాలో మీకు తెలుసు. కాబట్టి ప్రజా దీంట్లో అడిగిన కొన్ని పదవులు కావచ్చు, పోటీలు కావచ్చు, ఖచ్చితంగా ఈ సందర్భంగా చెప్తున్న ఆర్య వయసులకి చిత్తూరులో మంచి ప్రాముఖ్యత కలిగించే బాధ్యత మా కూటమి ప్రభుత్వంలో నాయకులు తీసుకుంటాం. మీరు కూడా అందరినీ ఇలాగే యూనిటీ చేసి మంచి చేసేవాడి వెనక నిలబడి ఆ ప్రభుత్వాన్ని కాపాడాల్సిందిగా కోరుకుంటూ సెలవు